హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. Audio Jungle. Audio Jungle. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 2 మోడల్ బ్లౌజెస్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఆ బ్లౌజెస్ చూపించే ముందు ఒకసారి నేను వేసుకున్న డ్రెస్ చూడండి. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ రౌండ్ నెక్, ఫుల్ హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా రౌండ్ పెట్టుకొని ఇలా లేస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. చూసారా, ఇలా ఉన్నాయి లేస్. ఇదైతే 6 మీటర్స్ శారీ అండి. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గానే వచ్చేసింది. సో అందువల్ల నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాక శారీ మొత్తం యూస్ చేశాను కాబట్టి లాంగ్ ఫ్రాక్ ఫుల్ గోల్ అయితే వచ్చేసింది. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. చాలా బాగుందండి శారీ అయితే. లైట్ వెయిట్ శారీ, చిన్నగా పైన వచ్చేసి పింక్ కలర్ తో లేస్ ఇచ్చారు. అది పైపింగ్ లాగే ఉంది. దాని బ్లౌజ్ వచ్చేసి టూ మోడల్ బ్లౌజెస్ అండ్ వాటి సారీస్ చూపిస్తాను. ఇదైతే ఆల్రెడీ హ్యాండ్స్ కి పైపింగ్ నేనే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి నేను పైపింగ్ చేయడానికి ఫస్ట్ కలర్ ఇచ్చారు. నేను మాత్రం నెక్ కలర్ బ్యాక్ ఫ్రంట్ అయితే పైపింగ్ చేశాను. అనిపిస్తుంది కదా ఇక్కడ డిజైన్ లో గోల్డ్ కలర్ లాగే ఉంటే నేను కూడా సేమ్ దాంతో గోల్డ్ తోనే స్టిచ్ చేశాను. సారీ మొత్తము పైన చిన్నగా ఫ్లవర్స్ వచ్చాయి. ఎంత చిన్న పైన కింద సేమ్ బార్డర్. హ్యాండ్ కి ఆటోమేటిక్ గా ఇచ్చారు కాబట్టి నేను వేయలేదు. ఇక్కడ సేమ్ బార్డర్ పైన కింద ఇలా పళ్ళు అయితే నేను మ్యాచ్ గ్రాండ్ పైపింగ్ లుక్ అయితే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఏదైనా కొంచెం స్పెషల్ గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నప్పుడు నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. సో ఇది డిజైన్ చేద్దామని చెప్పి నేను ఈ బ్లౌజ్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇందులో నేను బ్లూ కలర్ క్లాత్ అయితే యూస్ చేశాను ఇలా ఫ్లవర్ డిజైన్ కోసము. ఈ క్లాత్ వచ్చేసి నేను శారీలో కొంచెం 1/4 మీటర్ వరకు కట్ చేసుకున్నాను. సేమ్ దీనికి ఇలా ప్యాచ్ చేసుకోవడానికి ప్యాచ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా సెంటర్లో చిన్న బ్లూ కలర్ బటన్ అయితే సెట్ చేశాను. ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ మొత్తానికి కొంచెం ఏదైనా స్పెషల్గా ఉంటే బాగుంటుందని చెప్పి మిగతా కట్ వర్క్లు అవి ఇవి అన్నీ నార్మల్గానే మనం వేసుకునేవే కదా, కాబట్టి ఈ బ్లౌజ్కి కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించి నేనైతే ఇలా చేశానండి. ఫ్లవర్ డిజైన్ పక్కన చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ హ్యాండ్తోనే స్టిచ్ చేశాను. ఫ్లవర్ డిజైన్ అలా బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఏమీ కుచ్చుకోవడం అలాంటిదంతా ఏం లేదు. ఈ బ్లౌజ్ని వాషింగ్ కూడా చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఏమి పోవు. ఈ బీడ్స్ కానీ స్టిచ్చెస్ కానీ అంతా ఏం కాదు. నీట్గా వాటర్తో వాష్ కూడా చేయొచ్చు. జనరల్గా బ్లౌజ్లో ఏదైనా ఒకటి మాత్రమే హైలైట్ అవ్వాలి డిజైన్. సో నేను అందువల్ల దీనికి రౌండ్ నెక్ అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టి ఇలాగా ఫ్లవర్ డిజైన్ చేస్తే లుక్ ఉంటుందని చెప్పి ఇలాగా హ్యాంగింగ్స్ అయితే
నేనే స్టిచ్ చేశాను. థ్రెడ్ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్తో స్టిచ్ చేశాను. తర్వాత బ్లౌజ్ పీస్ మిగిలినవి క్లాత్ పీస్ యూస్ చేసి ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చేశాను. నేనైతే ఇంతకుముందు ఇలాంటివి నాకు స్టిచ్చింగ్ రాకముందు నేను చాలామంది టైలర్స్ దగ్గర అడిగేదాన్ని ఇలా పెట్టమని చెప్పి. వాళ్ళైతే ఒక్కదానికి కూడా పెట్టలేదు. ఏదో ఒక రీజన్ చెప్పేవాళ్ళు, క్లాత్ సరిపోలేదో లేదా మర్చిపోయామను ఏదో ఒకటి చెప్తారు. సో అందువల్ల నేనే స్టిచ్చింగ్ నేర్చుకొని నేనే నా బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. సో ఈ శారీ బ్లౌజ్ అయితే నేను ఒకసారి వేసుకున్నాను. దాని రిఫరెన్స్ పిక్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏమి అని. ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వచ్చిందండి. అసలు చూడండి మీరు కూడా. సో నెక్స్ట్ మోడల్ బ్లౌజ్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్. ఈ శారీ అండి ఇలా వచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఐ మీన్ బార్డర్ అనేది లేదు, కింద పైన బార్డర్ లేదు, ఇలాగే వచ్చేసింది. లైన్స్ ఇలా ప్యారెట్స్ చిన్న చిన్నగా వచ్చాయి. సో లైట్ వెయిట్ శారీ ఇది. ఈ శారీకి అయితే కింద ఆపోజిట్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది. ఇలా పింక్ కలర్ తో లేస్ వచ్చిందండి. ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి, పింక్ కలర్. పళ్ళు అయితే ఇలా ఉంది, రిచ్ లుకే ఉంది. శారీ అయితే చాలా బాగుంది. శారీలో బ్లౌజ్ అయితే ఇదండి. కొంచెం ఏదైనా స్పెషల్గా డిజైన్ చేయాలని చెప్పి నేను ఇలా అయితే చేశాను. ఇక్కడ పింక్ కలర్ దగ్గర ఎల్లో పైపింగ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను. కట్ వర్క్ కూడా హాఫ్ శారీలో క్లాత్ అయితే కట్ చేశాను. ఒక 1/4 మీటర్ కట్టు చెరువు దగ్గర ఒక 1/4 మీటర్ క్లాత్ అయితే కట్ చేశాను. సో ఇదైతే సేమ్ బయట దొరకదు కాబట్టి ఇలాంటి క్లాత్ నేనైతే శారీలోదే కట్ చేశాను. చూసారా సేమ్ ఉంది. సో ఇలా కట్ చేసి కట్ వర్క్ అయితే ఇచ్చాను బ్యాక్ సైడ్. నెక్స్ట్ కింద వచ్చేసి పింక్ కలర్ క్లాత్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే చిన్నగా పైన పఫ్ ఇచ్చాను. పఫ్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. వి షేప్తో ఇలా కనిపిస్తుంది కదా, ఇదంతా శారీలో క్లాత్. ఇది ఎక్కడ చూసినట్టుంది కదా. నేనైతే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అయితే చూసాను, కృష్ణ వేసుకుంటుంది ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి. సో నేను కూడా అలాగే స్టిచ్ చేయాలని చెప్పి ఇలా ట్రై చేశాను. చాలా నీట్గా వచ్చింది. ఈ బీడ్స్ హ్యాండ్కి శారీ నుంచి వచ్చాయి. సో ఇక్కడ పఫ్, బ్యాక్ సైడ్ కట్ వర్క్, ఏ హ్యాండ్ కూడా అంతే. ఇక్కడైతే నేను ఇక్కడ థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా బటన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బటనే పెట్టాను, స్టోన్ది. వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బ్లౌజ్ అయితే ఎక్కడే కానీ ఏమీ ప్రాబ్లం అయితే లేదు. నేనైతే మీకు రెఫరెన్స్ పిక్ అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ నేను ఒకసారి ఈ శారీ కట్టుకున్నాను. బ్లౌజ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఫైనల్గా ఈ బ్లూ కలర్ శారీకి వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఆపోజిట్ ఇలా అనిపించింది. నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్. ఈ సారీ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.